అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను, అలాగే మార్గశిర మాసంలో వచ్చే పండుగలను, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశిర మాసమని పేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాస స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. మరి మార్గశిర మాసం ప్రారంభ మరియు ముగింపు తేదీలను చూసుకుంటే 21 నవంబర్ 2025 శుక్రవారం నుండి 19 డిసెంబర్ 2025 శనివారం వరకైతే ఉన్నాయి. అలాగే ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే వ్రతం ఒకటైతే ఉంది. అదే మార్గశిర గురువార వ్రతం. మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, అప్పులున్నా ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే వాటి నుండి బయటపడవచ్చు. మార్గశిర మాసంలో లక్ష్మీవారాల తేదీలను గనక చూసుకుంటే మొదటి లక్ష్మీవారము 27 నవంబర్ 2025, రెండవ లక్ష్మీవారము 4 డిసెంబర్ 2025, మూడవ లక్ష్మీవారము 11 డిసెంబర్ 2025, నాలుగవ లక్ష్మీవారము 18 డిసెంబర్ 2025, ఐదవ లక్ష్మీవారము 25 డిసెంబర్ 2025గా అయితే వస్తున్నాయి. పీరియడ్స్ వల్ల కానీ వేరే ఇతర కారణాల వల్ల కానీ ఏ గురువారం అయితే మనం మిస్ చేస్తామో పుష్యమాసంలో వచ్చే గురువారంలో కూడా ఈ మార్గశిర గురువార వ్రతాన్ని కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ మార్గశిర మాసంలో మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం వలన విశేషమైన ఫలితాలనైతే పొందుతాము. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. అలాగే మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా పిలుస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సంతాన అనుకూలత అయితే లభిస్తుంది. కుజదోష సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. అలాగే మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి, జయ సప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుడి మరో రూపమే భైరవుడు. ఈ రోజు పూజించడం వల్ల విశేషమైన ఫలితాలనైతే పొందవచ్చు. అలాగే మార్గశిర ఏకాదశిని మోక్ష ఏకాదశిగా చెప్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుని అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వల్ల సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ మార్గశిర మాసంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. మరి మార్గశిర మాస ప్రారంభం మరియు ముగింపు తేదీలను తెలుసుకున్నాం కదా. అలాగే లక్ష్మీ వారాలలో మనం లక్ష్మీదేవికి ఎలా పూజ చేయాలి, ఏ నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి కూడా నా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.